జొన్నపిండితో జొన్న రొట్టెలండి. జొన్నపిండి, గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా గోధుమ పిండి, తగినంత ఉప్పు. ముందు అంతా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని మనం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలండి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా ఇలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలి. తడిగుడ్డ మీద జొన్న రొట్టె ఒత్తుకోవాలి. చూపిస్తాను అలాగే. ఇదిగోండి, కొద్ది చేతి తడి చేసుకొని కొద్దిగా పలచగా, మరి మందంగా కాదు, ఇదిగోండి ఇలా ఒత్తుకోవాలి. మరి పలచ కాదు, మరి మందం కాదు, మీడియంగా. పెన్నం మీద ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రొట్టెని మనం పెన్నం మీద వేసుకోవాలి. చూపిస్తాను. ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి. రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇలాగా ఇదిగోండి ఈ విధంగా కాల్చుకోవాలి. జొన్న రొట్టె రెడీ అయిపోయిందండి. జొన్న రొట్టె పప్పుతోనే తినచ్చు, ఇలా కుర్మతో కానీ తినచ్చండి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.